నేను చాలా క్లియర్ గా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ఏ కులం మీద ద్వేషం లేదు, మాదిగల మీద అసలే లేదు. నా సోదర కులం, నా గుడిసె పక్కనున్న కులం, కలిసి జీవించినాం, కలిసి చదివినాం, కలిసి హాస్టళ్లలో. ఆ రోజు ఎస్సీ కులాల మధ్య ఉన్న ఐక్యతను ధ్వంసం చేయడమే కాదు, ఈ రోజు మాదిగ కులం మొత్తం ధ్వంసం అవడానికి కారణం ఎంఆర్పిఎస్ మాత్రమే. నేను నిజంగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన చాలా మంది ఇంటలెక్చువల్స్, డాక్టర్ జిల్కర శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు, విశారదన్ లాంటి వాళ్ళు కావచ్చు, కదిరి కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరితో చర్చించిన తర్వాత ఈ దేశంలోనే అత్యంత చైతన్యం కలిగి ఉన్నటువంటి దళిత కులాలు, ఒకవేళ ఈ రాష్ట్రంలో మనం 22% ఉన్నాం, మనం రాజ్యం వైపు అడుగులు వేసినట్లయితే, రాజకీయంగా కమ్యూనిటీని చైతన్యం చేసినట్లయితే మన రాజకీయ వాటా చాలా ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చాలా చర్చలు జరిపినాం. కానీ ఎప్పుడైతే రాజకీయ పోరాటం చేస్తామని మేము మాలాంటి వాళ్ళు బయటకు వస్తున్నామో, మాకు ప్రతిసారి ఆటంకం అయ్యేది వర్గీకరణ, ఎంఆర్పిఎస్, కృష్ణమాదిగ. అది ప్రశాంతంగా అయిపోతే మిగతా ఎట్లయితుందండి? రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎట్లయితుంది? ఇదే నేనేమంటున్నా, మోడీ గవర్నమెంటే పార్లమెంట్ లో వాళ్ళ మినిస్టరే, క్యాబినెట్ మినిస్టర్ ఇది కాదు అని అంటున్నాడు. కారణం చెప్తున్నాడు, 7 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, మిగతా రాష్ట్రాలు ఒప్పుకోలేదని పార్లమెంట్ లో చెప్తున్నాడు. మీరు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా తెచ్చిన దాంట్లో నేను నిజం చెప్తున్నా, అది మాదిగ కులానికి న్యాయం చేసేదైతే నేను ఉద్యమం ఇప్పుడు ఆపుతా. ఆ మొత్తం జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంటి? మొత్తం 565 పేజీల జడ్జిమెంట్ సారాంశం మాదిగలు కాదు, మొత్తం ఎస్సీ ఎస్టీ కులాలను ధ్వంసం చేసే జడ్జిమెంట్ అండి ఇది. ఇప్పుడు క్రిమిలేయర్ మ్యాండేటా? క్రిమిలేయర్ క్రైటీరియా ఏంటి? ఎకనామిక్ క్రైటీరియా. షెడ్యూల్ క్యాస్ట్ కు వచ్చిన రిజర్వేషన్ ఏంటి? దాని బేసిస్ ఏంటి? అన్టచబిలిటీ. క్రిమిలేయర్ మ్యాండేట్ కాకపోయినా క్రిమిలేయర్ చేయాలి. ఒక సందర్భం వచ్చింది, రిజర్వేషన్ ఒక జనరేషన్ కొనసాగాలి, రిజర్వేషన్ కు టైం బాండ్ విధించాలి. రిజర్వేషన్ మూలంగా కులాలు బలపడుతున్నాయి. ఏన్షియంట్ ఇండియాలో కులాలు లేవు, వర్ణాశ్రమ ధర్మం ఉంది, అది చాలా గొప్పది. భగవద్గీతను, స్కంద పురాణాలను రెఫరెన్స్ ఇస్తున్నారు. చిత్రం ఏంటంటే, ఈ దేశంలో బీసీలో ఒక 4000 కులాల్లో విభజితమైతే, ఎస్సీలో ఒక 1200 కులాలు విభాజితమైతే, ఎస్టీలు 1000 కులాలు విభాజితమై ఉన్నటువంటి ఈ దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒక ఫ్రేమ్ లో తీసుకొచ్చారు. 4000 కులాలను ఆర్టికల్ 340 ద్వారా ఒకే ఫ్రేమ్ లో బంధించారు. బ్యాక్వర్డ్ కాస్ట్ యాక్చువల్లీ క్లాసెస్ కాస్ట్ గా మళ్ళా మారింది 1935 చట్టం తర్వాత. నేను దాన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. 1262 ఉన్నటువంటి ఎస్సీ కులాలను 341 ద్వారా షెడ్యూల్ క్లాసెస్ గా తీసుకొచ్చారు. సుమారుగా 1000 ఉన్న ట్రైబల్ కులాలను 341, 342 ద్వారా తీసుకొచ్చారు. అంటే దేశం ఇంత చిన్న భిన్నమైనటువంటి దేశం, రాజ్యాంగం కంటే ముందు ముఖ్యమైనటువంటి ఈ సమాజాన్ని ఒక 3 గ్రూపులుగా డివైడ్ చేశారు. సుప్రీంకోర్టు ఏమంటుంది? రిజర్వేషన్ మూలంగా కులాలు బలపడుతున్నాయంట. సుప్రీంకోర్టు అన్నది అన్నమాట. ఒక్కసారి చూపిస్తాను. సుప్రీంకోర్టు అన్నది ఆర్గ్యుమెంట్ చేసింది ఎవరంటే పంకజ్ మిట్టల్ 56 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు. పంకజ్ మిట్టల్ చెప్తున్నాడు, రిజర్వేషన్ల కారణంగా కులాలు బలపడుతున్నాయి. కులము భారతదేశానికి కాదు, కులము రాజ్యాంగం ద్వారా, రిజర్వేషన్ ద్వారా బలపడుతుంది. భారతదేశంలో ఎన్షియంట్ ఇండియాలో వర్ణధర్మం ఉంది, వర్ణధర్మం గొప్పది. ఆర్గ్యుమెంట్ లో ఉంది. అందుకే నేను మాదిగ ప్రజలకు నేను చెప్తున్నది ఏంటంటే, చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను టిక్ చేసిన అంశం చూస్తాను మీకు. పంకజ్ మిట్టల్ జడ్జిమెంట్, రిజర్వేషన్ల కారణంగా క్యాస్ట్లెస్ సొసైటీ, క్యాస్ట్ సిస్టమ్ వర్సెస్ ద వర్ణ సిస్టమ్ ఈ ఆర్గ్యుమెంట్ చేశాడు. ఈ ఆర్గ్యుమెంట్ లో పేజ్ నంబర్ 40లో భగవద్గీత శ్లోకాన్ని కోట్ చేస్తున్నాడు. భగవద్గీత శ్లోకం కూడా కోట్ చేశాడు. చాతుర్వర్ణం మాయా సృష్టి, ఇది ఒక శ్లోకం గతంలో మనం డిస్కస్ చేసినాం. లార్డ్ కృష్ణ సేస్ దట్ ఐ హావ్ కేటగరైజ్డ్ హ్యూమన్ ఇన్ 4 varnas అకార్డింగ్ టు their nature and characteristics. Gita thus only promotes varna system which is different from present day caste system. It lays emphasis and abilities, qualities and consciousness of a person to have balanced structure of society and to bring out the best in every person, the 4 varnas అని మెన్షన్ చేస్తున్నాడు. శ్లోకాలు రాసి
శ్లోకాలు రాసి, ఇది భగవద్గీత శ్లోకం రాసి వర్ణా సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అనేది ఆలోచన. చూడండి, సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు. సుప్రీంకోర్టు 6 జడ్జులు రాజ్యాంగం మీద చేసిన దాడి ఎంత ప్రమాదకరమైనది. కులాలు లేవా హిందూ సొసైటీలో? కులాలు లేవా? మనుస్మృతిలో కులాలు చూపించాలా? రాముడు కులం కారణం చేత సీతను వెలువేయలేదా? చాకలోడు అవమానించాడని ఆ సందర్భం లేదా? సూతపుత్రుడు అని మహాభారతంలో సందర్భం లేదా? కులాలు హిందూ ధర్మంలో లేవా? బోయవాడు వాల్మీకి రాసిందని వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళు చెప్తారు కదా. సరే, వాల్మీకి ఎవడు? అతని ప్రస్తావన వేరు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, ఇది జడ్జిమెంట్ అండి. భారత అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్న జడ్జిమెంట్ కంప్లీట్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ కు వ్యతిరేకంగా. ఇంకో పాయింట్ అన్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే, అదే రిజర్వేషన్ల కారణంగా క్యాస్ట్ సిస్టమ్ బలపడుతుంది అనే కామెంట్. ఇది మొత్తం ఆర్గ్యుమెంట్ అండి. ఆర్గ్యుమెంట్ క్లియర్ గా ద కాన్స్టిట్యూషన్ వర్చువాలిటీ విజువలైజ్ ఏ కాస్ట్లెస్ సొసైటీ అండ్ యూనిఫైడ్ సొసైటీ బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఈక్వాలిటీ టు అకార్డింగ్ ఫెసిలిటీ అండ్ ప్రివిలేజెస్ టు ద డిప్రెస్డ్ క్లాసెస్ డౌన్ ట్రోడెన్ ఇట్ ఈస్ సేడ్ దట్ వీ హ్యావ్ కంటిన్యూడ్ విత్ ద సో కాల్డ్ మనువాది సిస్టమ్ ఆఫ్ క్యాస్ట్. అలా ఇయ్యడము మనవాది సిస్టమ్ ఆఫ్ క్యాస్ట్ ను మనం కంటిన్యూ చేయడం అవుతుందని కూడా చెప్తున్నాడు ఆయన. విషయం ఏంటంటే, ఇతడు చాలా క్లియర్ గా రిజర్వేషన్ కులాలను బలపరుస్తుందని చెప్తూనే వర్ణం మాత్రమే ఉన్నదని చెప్తున్నాడు. లాస్ట్ పాయింట్ లో ఒక పాయింట్ నేను సుప్రీంకోర్టు టోటల్ కన్క్లూషన్ చెప్పాను. క్రీమీ లేయర్ ను తేవడం, ఒక జనరేషన్ ఇవ్వడము, టైం బాండ్ విధించడము, రిజర్వేషన్ ఎకనామిక్ క్రైటీరియాగా మార్చడము. రిజర్వేషన్ యొక్క క్రైటీరియా ఏంటి? ఎస్సీ రిజర్వేషన్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీని తీసేసి ఎకనామిక్ క్రైటీరియా మార్చడం. దాని తర్వాత వాళ్ళు చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే, రిజర్వేషన్ ఇది వర్ణ సిస్టమ్ ఇది చేస్తుంది, ఎఫిషియన్సీ మేరకు రానున్న కాలంలో రిజర్వేషన్లు ఎత్తేయాలా. ఇది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి పాయింట్ కూడా ఉందా? రానున్న ఎఫిషియన్సీ ఉన్నంత వరకు రానున్న కాలంలో రిజర్వేషన్లు ఎత్తేయాలా, ఈ పాయింట్ కూడా ఉంది. అయితే ఇక్కడ నేనేమంటున్నా, మాదిగ ప్రజలైనా మిగతా వాళ్ళైనా కృష్ణ మాదిగ మాలల మీద ఒక ద్వేషం ఉంది. మరి ఆ ద్వేషము అతనికి ఆయన పాయింట్ కంటే ఫస్ట్ ఇప్పుడు ఈ రిజర్వేషన్ సంబంధించిన తీర్పుకు సంబంధించిన అంశంలో చాలా మొత్తం రిజర్వేషన్ల మీద దాడైన పాయింట్ మీరు మాట్లాడుతున్నారు. ఇది మొత్తం నేను జడ్జిమెంట్, ఇవి సపరేట్ గా ఒక్కొక్క జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ అండి ఇవి. నేను మీ ఇంటర్ ద్వారా అయితే ఇవన్నీ చదివి చూపెట్టలేను. నేను మాదిగ ప్రజలకు, ఇంటలెక్చువల్స్ కు విన్నపం చేస్తున్నా. మాదిగలకు న్యాయం చేసేది ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంటే మాలలుగా మేము ఉద్యమమే ఆపేస్తాం. మరి మాట్లాడొచ్చు కదా, ఇంటలెక్చువల్స్ కూర్చోవచ్చు కదా. ఏం మాట్లాడతారండి? ఒక ఫోర్త్ క్లాస్ మూర్ఖుడు ఒక ఆర్గ్యుమెంట్. ఒక మాట అంట, తెలంగాణలో ఒక మాట అంట, యువర్ జర్నలిస్ట్, మీరు కూడా రెస్పాన్సిబులే. ఆయన బాబాసాహెబ్ మీద కౌంటర్ వేసినప్పుడు మీరు ఖండించిండా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించిండా? విశారదన్ ఖండించిండా? కదిరి కృష్ణ ఖండించిండా? అంటే ఇండైరెక్ట్ గా బాబాసాహెబ్ ను విమర్శన చేయమని ప్రమోట్ చేస్తున్నారు కృష్ణ మాదిగని మీరు. అంత అగ్రెసివ్ గా బాబాసాహెబ్ ను ఆయన అవమానిస్తా ఉంటే మీడియా ఖండించదు. మధువాదులు అన్న సందర్భంలో ఇక్కడ ఇదే వేదికలో చాలా మంది ఖండించారు. T10 వేదికలో మనువాదులు అనే విషయంలో ఖండించారు. బాబాసాహెబ్ ను అతడు విమర్శించినప్పుడు ఎవరు ఖండించారు ఈ రాష్ట్రంలో అంటున్నా. ఒక్క ఎగ్జాంపుల్ ఇవ్వండి. మొత్తం సమాజం అంతా ఆ 4th క్లాస్ చదువులేనటువంటి మంద ఏరియా భ్రమణ బతుకుతుంది. వర్గీకరణ జరుగుతుందట. ఈ దొబ్బి తిన్నారు. నేను లెక్కలు చెప్తే నేను నిజం చెప్తున్నా కదా. అయితే ఇప్పుడు అక్కడ మీరున్న పాయింట్ కాడికి కాదు, మీరే ఒక పాయింట్ అన్నారు. తెలంగాణలో ఉన్న మాదిగ సమాజంలోని ఇంటలెక్చువల్స్ ఇది చదవండి, మాట్లాడండి, మాట్లాడదాం అన్నారు కదా. మరి మాట్లాడొచ్చు కదా, కూర్చోబెట్టండి. ఎందుకు? నేను అనేక వేదికల్లో వాళ్ళ ఆర్గ్యుమెంట్ కు రావచ్చు. మీరు ఒక పెద్ద సభ పెట్టి, వాళ్ళు ఒక పెద్ద సభ పెట్టి బలప్రదర్శన చేసుకొని విషయం ఏంటంటే, కింది ప్రజల మధ్యలో విభేదాలు వస్తాయి. కృష్ణ మాదిగ టోటల్ మాదిగ సొసైటీ లీడర్ కాదండి. మరి కానప్పుడు ఎందుకు ఆయన ముందర పెట్టుకొని మీరు ఎందుకు ఒక సమాజాన్ని మొత్తం ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ నెట్టేస్తారు? మళ్ళా మీరు మొదటికి వస్తున్నారు. నేనేమన్నా,
దేశ రాజకీయాన్ని ప్రభావితం చేసే చెప్పండి ఈ పాయింట్. ఎందుకు మీరు కూర్చొని మాట్లాడుకోరు? మేము ఆహ్వానించాము, ఆహ్వానించాము, జడ్జిమెంట్ చదువుమని చెప్తున్నాము. మాదిగలు వెనుకబడ్డారనడానికి ఆధారాలు ఏంటి? వాట్ ఈస్ ద ఎవిడెన్సెస్, వాట్ ఈస్ ద బేస్? చాలా ఆధారాలు మాట్లాడతారు వాళ్ళు కూర్చోబెట్టినప్పుడు. ఇంకోసారి ఏ భారత ప్రభుత్వము ఈ దేశంలో ఉన్న ఎస్సీ కులాలు రిజర్వేషన్ ఈ విధంగా ఉపయోగించినాయి, ఈ కులం అభివృద్ధి చెందింది, ఈ కులం వెనుకబడ్డది అని ఒక డాటా ఏదైనా భారత ప్రభుత్వం ఇచ్చిందా? మీరు చూశారా? ఏదేని రాష్ట్ర ప్రభుత్వము ఈ కులాలు లబ్ధి పొందినాయి, ఈ కులాలు పడినాయని ఒక డాటా రిలీజ్ చేసిందా? 4వ తరగతి చదువు లేనోడు 4 పేపర్లు పట్టుకొచ్చి అంటే మీరు దొబ్బిదిన్నారు దోచుకున్నారు వల్ల సమస్య పరిష్కారం కాదు. నేను ఒక మాట అంటున్నా, ఆర్గ్యుమెంట్ లో నిజాయితీ ఉండాలి, ఆర్గ్యుమెంట్ లో నిజాయితీ ఉండాలి. మీ పాయింట్ లో మీరు అన్నట్టు ఏ డాటా ఉంది అని మీరు అడిగారు. అవును, ప్రస్తుతానికి నా దగ్గర డాటా లేదు, కానీ డాటా ఉన్న ఇంటెలెక్చువల్ డాటా ఎవరి దగ్గర? కృష్ణమాదిగ దగ్గర. కృష్ణమాదిగని కొంచెం పక్కన పెట్టండి రాములే గారు, అతడే కదండి, అతడే కదా చేసేది. ఉన్నారు, ప్రజలు ఉన్నారు, జనం ఉన్నారు. నేను చాలా సభల్లో మీరు ఆయన అన్న ఆర్గ్యుమెంట్లకు సంబంధించి ఆయన కూర్చొని నిజంగా ఆయన కూడా టైం అడుగుతాం రిటర్న్ గా. ఆయన టైం ఇస్తే కూర్చొని మీరు మాట్లాడండి. ఓకే, ఇంటెలెక్చువల్ తోటే మాట్లాడి వాళ్ళకున్న సమస్యలు. విశారదన్ మహారాజ్ ను విలువండి, కదిరి కృష్ణను విలువండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విలువండి, డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారిని పిలవండి. నేను చర్చకు సిద్ధం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, భారత రాజ్యాంగం ఏం చెప్పింది, పార్లమెంట్ లో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి, పార్లమెంట్ పరిధిలో వస్తదా రాదా, ఇవన్నీ విషయాలు చర్చిద్దాం. ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణ చేయమన్నది అన్నాడు. ఇది ఉషా మెహ్రా కమిషన్. ఎంత మూర్ఖమైన వాళ్ళ వాదనలు అంటే వీళ్ళై. ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణ చేయమన్నదని ఇతడంటే మాదిగ ఇంటెలెక్చువల్స్ ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో చెప్పగా నేను చూసా. అసలు ఏమన్నారు అది చెప్పండి ఫస్ట్. ఉషా మెహ్రా కమిషన్ చాలా స్పష్టంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వేయబడ్డ కమిషన్, ఉన్న జనాభా దామాష కంటే మాల, మాదిగ, ఆది ఆంధ్ర కులాలు ఎక్కువ లబ్ధి పొందినాయి మిగతా కులాలతో పోలుస్తే అని ఒక పాయింట్ చెప్పింది. రెండో పాయింట్ ఏం చెప్పిందంటే, ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు ఉమ్మడి అంటున్నా, ఆ రోజు ఆంధ్రప్రదేశ్, మాలల కంటే మాదిగలే ఎక్కువ అభివృద్ధి చెందారు. దానికి కారణం మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ లీడ్ క్యాప్ ఉండడం అని చెప్తుంది. ఇందులోనే ఉంది. ఇది పేజ్ నంబర్ 54. మాదిగ కమ్యూనిటీ ఈజ్ బెటర్ ఆఫ్ దెన్ మాలా, ఉషా మెహ్రా చెప్తుంది. మీరు ప్రింట్ చేసుకొచ్చారా? ఉషా మెహ్రా ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉంది. మాదిగ ఇంటెలెక్చువల్స్, మాదిగ సమాజం, చదువుకున్న విద్యార్థులు, మేధావులు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదవండి. ఆ చదువులన్నీ వచ్చింది. ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ 2008 లో, అంటే ఏ టైంలో చెప్పారు అనే దాన్ని బట్టి 2008 లో చెప్తుంది. బెటర్ దాన్ ఎందుకు చెప్తుంది, దాని రీజన్స్ చెప్తుంది. రీజన్ ఏం చెప్తుందంటే, మాదిగలకు సపరేట్ కార్పొరేషన్ ఉంది లెదర్ ఇండస్ట్రీ. మీకు విషయం చెప్పాలన్నా, 1974 లో లెదర్ ఇండస్ట్రీని నిర్మాణం చేసినప్పుడు, లీడ్ క్యాప్ నిర్మాణం చేసినప్పుడు 5,000 ఎకరాల భూమి కేటాయించబడ్డది. ఈ దేశంలో 1262 కులాల్లో ఏ కులానికి అంత భూమి ఏకకాలంలో కేటాయించలేదు, ఏ ప్రభుత్వం కేటాయించలేదు. మాదిగలకు కేటాయించింది. ఏం చేసిర్రు? ఆ భూమిని మీరు తాకట్టు పెట్టారు, లీజ్కి ఇచ్చారు. కొన్ని భూముల్ని కృష్ణమాదిగ అమ్ముకున్నాడంట అంట. ఈ విషయంలో డాటా వచ్చిన తర్వాత అన్ని నిరూపిస్తా. ఆయన 30 సంవత్సరాలు చేసిన దోపిడీని నిరూపిస్తా, అన్నిటిని నిరూపిస్తా. సమయం వచ్చింది ఇప్పుడు. కారణం ఏంటంటే, 2 కులాలు కలిసి రాజకీయ పోరాటం చేయాల. ఆ రాజకీయ పోరాటానికి ఆటంకమే కృష్ణమాదిగ, ఎంఆర్పిఎస్ ఆటంకమే ఆయన. కాబట్టి ఆయన గురించి నేను నిరూపణ చేయాల. నన్ను బోన్లో నిలబెట్టాడు, మొత్తం సమాజం దగ్గర నేను దోచుకున్నా అన్నాడు, నేను దొబ్బి తిన్నా అన్నాడు. ఇప్పుడు ఇట్లా ఆయన అన్నాడు అని చెప్పేసి మీరు అనడం ద్వారా ఘర్షణలు పెరగడం తప్పితే దాని సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ చెప్తున్నా. ఇంటెలెక్చువల్స్ గా మీ కాంటాక్ట్ లో మాదిగా ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, పిలవండి, చర్చిద్దాం. చర్చించిన తర్వాత ఇది చట్ట పరిధిలో వచ్చే అంశమా కాదా, ఇది జరుగుతుందా జరగదా? సుప్రీంకోర్టు జరిగింది, ఎప్పటివరకు నిలుస్తుందండి? చంద్రబాబు చేశాడు, ఏమైంది? 2004 లో కొట్టేశారు. ఈయన మాలల్ని ద్రోహులు అంటున్నాడు కదా,
మాలలు ఎంత గొప్ప మనసు ఉన్నారో ఒక సందర్భంలో చెప్తాం మీకు. 2004 ఈవి చెన్నై జడ్జిమెంట్ లో జడ్జి ఏమడుగుతాడంటే, ఈ 4 సంవత్సరాలు లబ్ధి పొందినటువంటి ఈ కులాలను ఏం చేద్దామని అన్నాడు. ప్రొఫెసర్ కాసిం అనేక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే, సబ్ కేటగరైజేషన్ ద్వారా నాకు ఉద్యోగం దక్కింది అని గొప్పగా చెప్తున్నాడు. కాసిం నేను చెప్పేది ఏంటంటే, మాలల గొప్ప మనసుతో నీ ఉద్యోగం ఉన్నది అంటున్నా. ఆ ఆర్గ్యుమెంట్ టైంలో మాల లీడర్లు ఇచ్చిన వెనక్కి తీసుకోవడం మంచి పద్ధతి కాదు, కంటిన్యూ చేయండి అని చెప్పేశారు. ఒకవేళ లేదు వెనక్కి తీసుకోండి అంటే కాసిం ఇంట్లో కూర్చునేవాడు.